హే బైకర్ బాయ్స్, థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ద వీడియో అండి. అండ్ ఈరోజు మనము ది లేటెస్ట్ లాంచ్ 1 వీక్ ముందే లాంచ్ అయింది మర్సిడీస్ ఎస్ క్లాస్ S400 డీజిల్ వేరియంట్. ఈరోజు మనం ఆల్రెడీ కార్లో ఉన్నాము. ఇండియా మొత్తంలో ఓన్లీ 3 పీపుల్ మాత్రమే ఇప్పటి వరకు రివ్యూ చేశారు. సౌత్ మొత్తంలో వీఆర్ ద ఓన్లీ వన్ హూస్ రివ్యూయింగ్ దిస్ కార్. ఫర్ ఆల్ ద బైకర్ తెలుగు ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం డీటెయిల్డ్ వాక్ అరౌండ్ చేయబోతున్నాము. అండ్ ఈ కార్లో నా ఇంటీరియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. చూడ్డానికి చాలా లావిష్గా, రాయల్టీగా, రిచ్గా, వాట్ నాట్ ఇలాంటి అన్ని వర్డ్స్ ఈ కార్లో సూట్ అవుతాయండి. ఐఎమ్ సీరియస్లీ ఎక్సైటెడ్. యూ కెన్ సీ అ స్మైల్ ఆన్ మై ఫేస్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. మీరు ఇక్కడ చూడొచ్చు హౌ లగ్జరీ దట్ ఐ సెట్. సో బిఫోర్ స్టార్ట్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లగ్జరియస్ వాక్ అరౌండ్స్, అలాగే టెస్ట్ డ్రైవ్స్ అండ్ ఆల్ ఆటోమోటివ్కి సంబంధించి రిలేటెడ్ రివ్యూస్ మన నేటివ్ లాంగ్వేజ్లో తెలుగులో చూడాలనుకుంటే స్టే ప్రౌడ్, స్టే సబ్స్క్రైబ్, టర్న్ ఆన్ ఆల్ ద నోటిఫికేషన్ బెల్. అండ్ అలాగే మన బైక్ కార్ తెలుగులో ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. బికాజ్ వీఆర్ గోయింగ్ టు గెట్ మీకోసం చాలా మంచి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి మన ఛానల్లో. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. Let's kickstart the video now. First of all, మీరు చూడొచ్చు how lavish I am sitting. ఎంత లగ్జరీగా అంటే అంత లగ్జరీగా కూర్చోవచ్చు. దిస్ ఈస్ ద 7-star హోటల్. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫీచర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెమాన్స్ట్రేట్ కూడా చేస్తాను. వీడియో మొత్తం చూడండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి ఎన్ని వీడియోస్ అయినా తీసుకురాగలుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు కంఫర్ట్ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. బోత్ చైర్స్కి వెంటిలేటెడ్, హీట్, కూల్, ఆల్ ఫంక్షన్స్ ఆర్ గివెన్. ఈ అన్ని ఫంక్షన్స్ మనం ఆపరేట్ చేయాలంటే డోర్ పైన మనకి యాక్సెస్ అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏవైతే బటన్స్ ఉన్నాయో మర్సిడీస్ ఎస్ క్లాస్లో ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. ఈ డిజైన్ కూడా మారిపోయింది. ముందు మనకి ఇక్కడ ఈ బటన్ డిజైన్ వేరేగా ఉంటుండే. ఇప్పుడు వచ్చే ఈ S400 అండ్ అలాగే అప్కమింగ్ GLE ఎస్ క్లాస్ అండ్ అలాగే అప్కమింగ్ మైబాక్లో కూడా కంప్లీట్గా ఈ న్యూ లేఅవుటే ఉండబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వేరే ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. బట్ దిస్ లేఅవుట్ ఏదైతే ఉందో దిస్ లేఅవుట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ ఎస్ క్లాస్ అండ్ అలాగే మైబాక్ సిరీస్లో. ఇక్కడ చూసుకుంటే ambient లైటింగ్ యూ ట్రస్ట్ మీ, 64+ కలర్స్, చాలా కలర్స్ ఉన్నాయి. నేను మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఇండివిజువల్ డిస్ప్లేలో. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చైర్ ఏదైతే ఉందో నేను ఇది ప్రెస్ చేశాను. ఆ చైర్ మొత్తం మనకి ముందు వరకు రిక్లైన్ అయిపోయింది. యూ కెన్ సీ. సో దిస్ ఈజ్ హౌ ఇది ఆటోమేటిక్గా మనకి పొజిషన్ వెనక్కి తీసుకొచ్చేస్తుంది. అండ్ అక్కడ ఉన్న కో ప్యాసింజర్ చైర్ అనేది మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కంప్లీట్గా వెనక్కి అనేది వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫంక్షనాలిటీ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అండ్ హౌ లగ్జూరియస్. అండ్ ఇక్కడ ఈ కీ మనం ప్రెస్ చేసామంటే సీట్ మొత్తం వెనక్కి వస్తుంది. యూ కెన్ సీ దాట్. దెన్ రిక్లైన్ యాంగిల్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్ వన్ సింగిల్ టచ్. మన కింద ఇక్కడ ఫుట్ స్టెప్ కూడా ఇచ్చారు. అండ్ కింద ambient లైటింగ్ కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ మనకి మ్యాగజైన్ హోల్డర్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ద ఎయిర్ బ్యాగ్ ప్లేస్. ఇందులో కంప్లీట్గా 10 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మరొక ఫంక్షనాలిటీ కూడా చూద్దాము. ఇక్కడ మనకి నుంచి ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చారు. మెమరీ చైర్స్ 1, 2 ఇవ్వడం జరిగింది. 2 మెమరీస్ మనకి ఈ చైర్కి అండ్ అలాగే కో ప్యాసింజర్ వెనకాల ఉన్న ఇద్దరు ప్యాసింజర్కి సేమ్ ఫంక్షనాలిటీస్ అటువైపు డోర్లో కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీస్ ఏంటో చూద్దాము. మీరు ఇది చూసుకున్నట్టయితే ఈ బటన్ ఏదైతే ఉందో ఇది మీరు ప్రెస్ చేశారంటే ఇక్కడ థై సపోర్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ సీ థై సపోర్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే సింపుల్గా మీరు ఈ విధంగా ప్రెస్ చేస్తే చైర్ వచ్చేసి ముందుకు వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, లుక్ ఎట్ దిస్ ఈజ్ అబౌట్ ద రిక్లైన్ యాంగిల్ ఆఫ్ ద చైర్. ఎంతవరకు వస్తుందో మీరు చూడొచ్చు. ఇక్కడ సింపుల్ టచ్ అండి. అండ్ సేమ్ మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళాలంటే ఇట్ ఈస్ యాజ్ సింపుల్. మీరు ఇలా టచ్ చేసి హోల్డ్ చేసి ఉంచితే ఆటోమేటిక్గా ఈ విధంగా వెళ్ళిపోతుంది. లుక్ ఎట్ ద రిక్లైన్ యాంగిల్. కంప్లీట్లీ ఈ విధంగా మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. సో రాయల్టీ ఉంది కార్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లుక్ ఎట్ దిస్, ఆ కుషనింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్ 4 చైర్స్కి మనకి ఈ ఎక్స్ట్రా కుషనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది టు హ్యావ్ అ బెటర్ హెడ్ రెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండడానికి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ అబౌట్ ద హెడ్ రెస్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు హెడ్ రెస్ట్ అనేది ఫంక్షనాలిటీలో వచ్చేస్తుంది. యూ కెన్ యాక్సెస్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్. అండ్ అలాగే ఇక్కడ డోర్ లాక్ అండ్ అన్లాక్ ఇచ్చారు.
యూ కెన్ లాక్, యూ కెన్ అన్లాక్. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్, లుక్ ఎట్ దిస్ ప్రీమియంనెస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం లెదర్ అండి, ప్యూర్ లెదర్ యూస్ చేశారు. ఎవ్రీవేర్ సాఫ్ట్ మెటీరియల్ యూస్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద పియానో బ్లాక్ ఫినిషింగ్ ఆన్ ద డోర్. అలాంగ్ విత్ మనకి ఇక్కడ చూసుకుంటే అల్యూమినియం సో ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 31 స్పీకర్స్ ఉంటాయండి. నేను ఆడియో క్వాలిటీ కూడా మీకు సపరేట్గా మన రీల్స్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ ఎంజాయ్. ఎక్సలెంట్ ఉంది అసలు ఇందులో ఆడియో సిస్టమ్. మీరు డోప్గా ఫీల్ అవుతారు, అసలు అంత ఎక్సలెంట్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద చైర్ కంఫర్ట్ అండ్ ఆల్ ద యాక్సెస్ అండి, ఏ విధంగా మనము యాక్సెస్ చేయాలో. ఇక్కడ ఏదైతే మనకి ఈ ఆర్మ్రెస్ట్ ఉందో, లెట్ మీ ఫస్ట్ టెల్ యూ, ఈ ప్లేస్ ఏదైతే ఉందో వీ కెన్ ఆప్ట్ ఇట్ యాజ్ కంప్లీట్లీ సెంటర్ కాన్సోల్ లాగా కూడా మనం ఆప్ట్ చేయొచ్చు. అండ్ ఓన్లీ 2 చైర్స్ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది, విచ్ ఈస్ లైక్ ఇంకా లగ్జరియస్గా ఉంటుంది. మధ్యలో మొత్తం మనకి కన్సోలే వచ్చేస్తుంది. బట్ ఇన్ దిస్ వేరియంట్ ఈ విధంగా ఉంది. దిస్ ఈజ్ లైక్ అ బేస్ వేరియంట్. ఇందులో మనము కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రమ్ మర్సిడీస్. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్రెస్ట్ గురించి మాట్లాడుకుందాము. లుక్ ఎట్ ద ఆర్మ్రెస్ట్ ఈజ్ సో మ్యాసివ్. ఇక్కడ మనకి ఒక టచ్ ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్మ్రెస్ట్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. ఇట్స్ ఆల్ అబౌట్ వెరీ మచ్ ఇన్ రిచ్. మీరు చూడొచ్చు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ అలాగే నా ఇక్కడంతా చూసుకోవచ్చు మీరు పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. అండ్ అగైన్ సరౌండింగ్లో కూడా వాట్ లగ్జూరియస్ వే ఆఫ్ మేకింగ్. అండ్ మనకి కప్ హోల్డర్స్ వచ్చేసి ఎంత నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. సింప్లీ యూ కెన్ ప్రెస్ దిస్, ఈ విధంగా మనకి కప్ హోల్డర్స్ వస్తాయి. కప్ హోల్డర్ సైజ్ కూడా చాలా బాగుంది. అగైన్ ఇక్కడ కూడా క్రోమ్ ఫినిషింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ సింప్లీ ఇట్ ఈస్ అగైన్ ఆన్ ద సేమ్ ప్లేస్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెఫ్రిజిరేటర్కి సంబంధించి ప్లేస్మెంట్. యాక్చువల్లీ ఇది నాన్ రెఫ్రిజిరేటర్, ఇందులో మనం రెఫ్రిజిరేటర్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ స్పేస్. అండ్ యాక్చువల్గా ఈ ప్లేస్ వచ్చేసి రెఫ్రిజిరేటర్ కోసమే డిజైన్ చేయడం జరిగింది. సో వెన్ పీపుల్ ఆర్ పర్చేసింగ్ దే కెన్ ఆప్ట్ ఇట్ ఫర్ ద రెఫ్రిజిరేటర్. సో దట్ ఈస్ ద ప్లేస్ వెర్ యూ కెన్ హ్యావ్ యువర్ బెవరేజెస్. ఇంత లగ్జరియస్ కార్లో వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ హార్డ్ డ్రింక్స్ కానీ ఎనీథింగ్ దట్ యూ వాంట్ యూ కెన్ స్టోర్ రైట్ దేర్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు, లుక్ అట్ దిస్ పిల్లో అగైన్, హెడ్ రెస్ట్ చాలా వరకు స్మూత్గా ఉంది. మటీరియల్ ఈజ్ సీరియస్లీ ఆన్ ఎక్సలెంట్ నోట్. సో దట్ మీరు ఈ విధంగా ఎక్స్ట్రాగా ఇఫ్ యూ నీడ్ మోర్ కంఫర్ట్, ఈ విధంగా ఇది ఏదైతే ఉందో మనము వీ కెన్ ఫిక్స్ ఇట్ అండ్ ఆల్సో వీ కెన్ యూస్ అండ్ యూ కెన్ హ్యావ్ దాట్ లెవెల్ ఆఫ్ లగ్జూరియస్ జర్నీస్. అండ్ అలాగే మీరు ఈ ప్యాటర్న్ చూసుకోవచ్చు, డైమండ్ ప్యాటర్న్ మోస్ట్లీ మనకి మర్క్ కార్స్లో కనిపిస్తూ ఉంటాయి. లుక్ ఎట్ దిస్ ఐసోఫిక్ చైల్డ్ మౌంట్స్. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ambient లైటింగ్ మనకి ఈ నక్కల్స్కి కూడా ఇవ్వడం జరిగింది. సో థాట్ఫుల్ కదా, చూడడానికి కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ద ambient లైటింగ్ లెవెల్, వాట్ బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్. ఈ ఫంక్షనాలిటీ యూస్ చేస్తూ వెనకాల ఉన్న సన్ బ్లైండ్ని ఆపరేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారా, సన్ బ్లైండ్ అనేది ఓపెన్ అవుతుంది కంప్లీట్లీ. అండ్ అగైన్ వన్ సింగిల్ టచ్, ఈ విధంగా మళ్ళీ ఇట్ కమ్స్ టు సేమ్ ప్లేస్. సో లైటింగ్ గురించి మాట్లాడితే లుక్ అట్ దిస్, ద రీడింగ్ లైట్స్, విజిబిలిటీ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కూడా ఒక లైట్ ఉంది, సేమ్ మనకి పైన అక్కడ కూడా ఉంటుంది, అటువైపు కూడా సేమ్ ఇదే విధమైన లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఇస్ మ్యాసిక్ పానోరమిక్ సన్ రూఫ్. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా వరకు డిఫరెంట్గా అనిపించింది నాకు, ఇక్కడ కూడా మనకి స్పీకర్ ఇచ్చారు. లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 31 స్పీకర్స్ మనకి ఈ కార్లో అవైలబుల్గా ఉన్నాయి. So I will show you that how the sound quality is. I'll make you to listen as well. So this is about it. And ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 2 ఇండివిజువల్ డిస్ప్లేస్ ఇస్తున్నారు. సైజ్ కూడా చాలా బాగుంది. మొత్తం మనకి OLED టెక్నాలజీ యూస్ చేశారు. ఫ్రంట్ ప్యానెల్ పైన కూడా టచ్ స్క్రీన్, ఇక్కడ కూడా OLED టెక్నాలజీ అనేది యూస్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి AC వెంట్స్ కూడా డిజైన్ ఇంటీరియర్లో మనకి ముందున్న S క్లాస్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది డిజైన్ మార్చేశారు. ఇప్పుడు మీరు చూడొచ్చు కొత్తగా AC వెంట్ డిజైన్ మనకు కనిపిస్తుంది. చాలా వరకు బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది కూడా కొంచెం బెటర్గానే ఉంది ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే. ఇది మనకు టచ్ రెస్పాన్సివ్. ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్కి సంబంధించి 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు. సో టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ మనం చేసుకోవచ్చు. కింద మీరు చూసుకుంటే ఇక్కడ టైప్ సికి సంబంధించి 2 కేబుల్స్, ఇక్కడ HDMI పోర్ట్స్ ఇచ్చారు. HDMI పోర్ట్స్ ఎందుకంటే మనకి HDMI పోర్ట్స్ కనెక్ట్ చేసి ఈ స్క్రీన్ పైన మనము నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ మూవీస్ కూడా ఇందులో బ్రౌజ్ చేయొచ్చు, ఇందులో మనం చూడొచ్చు. దట్ ఈస్ వై అందులో మనకి HDMI పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ సేమ్ ఇంటర్ఫేస్ లైక్ ఫ్రంట్లో ఏదైతే మనకి సిస్టమ్ ఉందో ఇన్ఫోటైన్మెంట్, అదే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ అక్కడ ఏముంటుందో ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. 1 by 1 మనం ఒకసారి ఎక్స్ప్లోర్ అవుదాము. ఫస్ట్ నావిగేషన్ చూసుకుంటే లుక్ ఎట్ దిస్, నావిగేషన్ ఈజ్ సో సీమ్లెస్లీ వావ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బిల్డింగ్స్ కూడా
ఇది కనిపిస్తున్నాయి. ఇది ఏ బిల్డింగ్? బేగంపేట్ రైల్వే స్టేషన్ అంట. లుక్ ఎట్ దిస్. సో అగైన్ ఫోన్ కాల్స్ యాక్సెస్ అండ్ ఇట్స్ రేడియో. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆడియో క్లిప్ అయితే రీల్స్లో వేస్తాను చూడండి. అండ్ మీడియా, యూఎస్బి, HDMI 1, HDMI 2. ఆల్రెడీ నేను చెప్పినట్టు 2 పోర్ట్స్ ఇచ్చారు HDMIవి. సో 2 HDMI కనెక్షన్స్ మనం ఇందులో చేసుకోవచ్చు. బ్లూటూత్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కంఫర్ట్స్ చూద్దాం మనము. సేమ్ ఇదే ఎలిమెంట్స్ అన్నీ అక్కడ ఉంటాయండి. సో నేను ఇక్కడే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మసాజ్కి సంబంధించి హాట్ రిలాక్సింగ్ అండ్ అలాగే హాట్ రిలాక్సింగ్ షోల్డర్స్. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేద్దాము. లుక్ ఎట్ దిస్. లెఫ్ట్ చైర్, ఇది రైట్ చైర్. ఇదిగోండి ఇక్కడ చేంజెస్ జరుగుతున్నాయి. నేను వెనకాల కూర్చున్నా. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ కెన్ ఫీల్ సమ్ చేంజెస్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఈ చైర్లో జరుగుతుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అయితే ఇక్కడ వస్తుంది చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు నాకు నేను కూర్చున్న చైర్లో ఐ కెన్ సెన్స్ సమ్ హాట్నెస్. ఓకే, హాట్ రిలాక్సింగ్. ఇక్కడ చూసుకుంటే అగైన్ మొబిలైజింగ్ మసాజ్. మీరు ఇక్కడ చూడొచ్చు దిస్ ప్లేస్. ఇప్పుడు నేను కూర్చున్నాను. ఐ కెన్ ఫీల్ దాట్ మొబిలైజింగ్ మసాజ్. యాక్చువల్లీ అది మనకి మసాజ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు వెనకాల వైపు. దిస్ ఈజ్ రియలీ నైస్. యాక్టివేటింగ్ మసాజ్ లెఫ్ట్ సైడ్, అగైన్ రైట్ సైడ్. సో ఇద్దరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ చైర్లో కూడా మసాజ్ యాక్టివేట్ చేయొచ్చు, అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూడా మసాజ్ యాక్టివేట్ చేయొచ్చు. సేమ్ ఫీచర్స్ అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆ ఇండివిజువల్ డిస్ప్లేలో. ఇందులో క్లాసిక్ మసాజ్. సో టైప్ ఆఫ్ మసాజెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూసుకుంటే వర్కౌట్ అండ్ బ్యాక్ రెస్ట్. సో ఈ ప్లేస్లో అగైన్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ప్లేస్లో అనేది ఐ కెన్ ఫీల్ సమ్ సెన్స్ వేర్ ద మసాజ్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. సో ఈ మసాజ్ ఫీచర్స్ అండి. సీట్ సంబంధించి పొజిషనింగ్ చూడొచ్చు. సీట్ పొజిషనింగ్ యూ కెన్ మేక్ సమ్ చేంజెస్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్. సో దిస్ ఈస్ ద వే దట్ యూ నీడ్ టు డూ. రైట్ చైర్కి సంబంధించి లంబా సపోర్ట్. సి దిస్ ఈజ్ హౌ. సో లంబా సపోర్ట్ ఫీచర్స్ అనేది ఈ విధంగా వర్క్ అవుతున్నాయి ఇందులో. సీట్కి సంబంధించి క్లైమేట్, సీట్ హీట్, సీట్ హీటింగ్ బ్యాలెన్స్. ఓకే, అడిషనల్ ప్యానెల్ హీటింగ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సైడ్లో ఏవైతే ప్యానెల్స్ ఉంటాయో ఇవి కూడా హీట్ అవుతాయి. అడిషనల్ నెక్ వార్మర్. మీరు ఇక్కడ నెక్ ఏదైతే ఉందో హ్యాపీగా రిలాక్స్ అవుతున్నప్పుడు మీరు నెక్ సైడ్ కూడా మీరు వార్మ్ చేసుకోవచ్చు. అలాగే సీట్ వెంటిలేషన్ రైట్ అండ్ లెఫ్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లాట్ మెనీ ఫీచర్స్, అసలు సూపర్ ఎక్సలెంట్. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఐఎమ్ ఒక క్లబ్లో కూర్చున్నట్టు ఉంది నాకు. ఇక్కడ ambient లైటింగ్లో మీరు చూసుకుంటే మోనోక్రోమ్ అండ్ అలాగే మల్టీ కలర్. మీరు మల్టీ కలర్లో చూసుకుంటే దీస్ మెనీ కలర్ ambient లైటింగ్స్ ఉన్నాయి. ఒక్కసారి నేను 1 by 1 చేంజ్ చేసి చూస్తాను. ఓషన్ బ్లూ మీరు ఇక్కడ చూడొచ్చు. డైరెక్ట్లీ మీరు ఇక్కడే చూడండి, నేను చేంజెస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మయామి రోజ్, మలిబ్యూ సన్సెట్, బర్నింగ్ బ్లూ, వావ్ వెనిస్ పింక్, క్రోమ్ షైన్, రెడ్ మూన్, జంగిల్ గ్రీన్, అల్ట్రామరైన్, ఫ్రెష్ కాయాన్. ఇది మల్టీ కలర్స్. ఇప్పుడు మోనోక్రోమ్కి సంబంధించి కలర్స్ చూసుకుంటే ఎనీథింగ్ దట్ యూ వాంట్, ఇక్కడ మనకి కలర్ ఏదైతే ఉందో సి దిస్ ఈజ్ హౌ యూ కెన్ మేక్ ద చేంజెస్. వావ్, సీరియస్లీ ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కదా. I really loved it. I'm enjoying a lot, and Mercedes has done an exceptional job in this new S400. Energizing comfort again, refresh, same right and left. ప్రతి దాంట్లో మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఫీచర్స్ ఇస్తున్నారు. బికాస్ రైట్ చైర్ లెఫ్ట్ చైర్ అనేది మనం ఇక్కడ మేక్ చేంజెస్. వార్మ్, విటాలిటీ, జాయ్, యూ కెన్ సీ రిలాక్సింగ్, సన్లైట్. ఇక్కడ చూసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ మూడ్స్ మనకి ఎనర్జైజింగ్ కంఫర్ట్ మూడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఒకసారి మళ్ళీ మనం మెయిన్ పేజ్కి వెళ్దాము. And now we can see what is the comfort. Okay, already చూపించాము మనము. And now settings. Interior and exterior lighting, locator lighting. You can see this. Interior la light మనకి delay switch off అవుతుంది. It takes some time అన్నమాట. See this is how. అండ్ అలాగే ఎక్స్టీరియర్ లైటింగ్ డిలే మనము అది కూడా సెట్ చేసుకోవచ్చు. 30 seconds కానీ 15 seconds కానీ, ద మూమెంట్ వెన్ యూ టర్న్ ఆఫ్ యువర్ వెహికల్. లొకేటర్ లైటింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వెహికల్ ఎక్కడుందో లొకేట్ చేయడానికి వీ హ్యావ్ అ లొకేటర్ లైటింగ్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ ఆల్ ద ఫీచర్స్ అబౌట్ ఇట్. అండ్ సిస్టమ్కి వెళ్దాం ఇప్పుడు మనము. హే మర్సిడీస్ మనకి ఇక్కడ కామెంట్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఉన్న కామెంట్స్ యూజ్ చేస్తూ ఎంటైర్ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో వీ కెన్ యాక్సెస్. డిస్ప్లే, బ్రైట్నెస్, కీబోర్డ్, హ్యాండ్ రైటింగ్, ఆడియో, ఇంటర్నెట్ అండ్ బ్లూటూత్ కనెక్షన్, వాట్ నాట్. ఇట్స్ అన్ అమేజింగ్ కార్ అండ్ లాట్ మెనీ టెక్ ఫీచర్స్. Mercedes has done seriously in terms of exceptionalగా టెక్ ఫీచర్స్ యూస్ చేసింది ఇందులో. హే మర్సిడీస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆన్లైన్ మనమి ఇంటర్నెట్ కనెక్ట్ లేదు. సో ఇంటర్నెట్ కనెక్ట్ చేయండి అని చెప్తుంది అది.
ఇంటర్నెట్ కనెక్ట్ చేసినట్టయితే ఎవ్రీ సింగిల్ ఫీచర్ వీ కెన్ యూస్. సో ఇక్కడ కూడా అన్ని ఫీచర్స్ ఇక్కడే ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెడ్ఫోన్ కనెక్షన్ వయా బ్లూటూత్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్. లుక్ ఎట్ దిస్, టచ్ రెస్పాన్సివ్ ఇస్ ఎక్సలెంట్ లెవెల్ అండ్ సీరియస్లీ సెన్సిటివిటీ అయితే టచ్ రెస్పాన్సివ్ది చాలా బాగుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఇండివిజువల్ డిస్ప్లే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దీస్ ఆర్ ద ఏసీ వెంట్స్ స్టైల్ కూడా డిజైన్ కూడా కంప్లీట్గా మారిపోయింది. ప్రీవియస్ ఎస్ క్లాస్తో కంపేర్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ ఈ కార్లో కంప్లీట్గా చేంజెస్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద రియర్ చైర్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటీరియర్లో డ్రైవర్ చైర్లో ఉన్నాము. చాలా క్లోజ్ బై మీ అందరికీ చూపిస్తాను, వీడియో మొత్తం చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాము, ఎందుకంటే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. స్టీరింగ్ డిజైన్ కూడా మారిపోయింది, చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఒక మంచి క్లాస్ కార్లో కొంచెం మనకి స్పోర్ట్స్ లాగా అనిపిస్తుంది నాకు. మీరు ఇక్కడ చూడొచ్చు, కొంచెం స్పోర్ట్స్ లాగా ఉంది కదా, మీకు కూడా అదే విధంగా అనిపిస్తుందా? ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, ప్యూర్ లెదర్, వాటర్ స్టీరింగ్. లుక్ ఎట్ దిస్, ఇక్కడ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ క్రోమ్ మనకి బ్లాక్ క్రోమ్ యూస్ చేశారు టు హ్యావ్ దట్ రిచ్నెస్. మర్క్ లోగో, ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా మీరు, ఇప్పటివరకు ఉన్న మర్సిడీస్ కార్లో మనకి ఈ సార్ట్ ఆఫ్ స్పోక్ స్టీరింగ్ అనేది ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి 5 స్పోక్ అనొచ్చు లేదా 3 స్పోక్ అనొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు 1 2 3 4 5 స్పోక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. ఇది యూస్ చేస్తూ మనం ఈ స్క్రీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్కి సంబంధించి ఫీచర్స్, ఇక్కడ మళ్ళీ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, కాల్ ఆన్సర్, డిక్లైన్, అలాగే ఇక్కడ నుంచి మనం హోమ్కి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ హోమ్ ప్రెస్ చేసినప్పుడు ఈ స్క్రీన్ అనేది మనకి యాక్సెస్లోకి వస్తుంది. ఇక్కడ హోమ్ ప్రెస్ చేసినప్పుడు ఈ స్క్రీన్ అనేది యాక్సెస్లోకి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్టీరింగ్. ఇప్పుడు మనం ఇక్కడ డోర్లో ఉన్న ఫీచర్స్ గురించి చూద్దాము. ఈ డోర్ పైన మీరు చూసుకుంటే ఈ ఆర్మ్రెస్ట్ అనేది చాలా లావిష్గా డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, లెదర్ ట్రీట్మెంట్, కంప్లీట్లీ ప్యూర్ లెదర్, సాఫ్ట్ మెటీరియల్స్, అంబియంట్ లైటింగ్ నేను చెప్పాను కదా, ఒకసారి చూడొచ్చు మీరు. ఇట్స్ కైండ్ ఆఫ్ అ డిస్కో లోపల కార్లో. మార్నింగ్ టైంలోనే ఇంత బాగా అనిపిస్తుందంటే ఇమాజిన్ నైట్ టైంలో ఈ కార్లో డ్రైవ్ చేస్తే యూ ఫీల్ అమేజ్. అండ్ ఇదంతా మనకి చూసుకోవచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ మచ్ ఇన్ రిచ్. ఇప్పుడు 1 by 1 మనం ఫీచర్ ఎక్స్ప్లోర్ అవుదాం. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్, డోర్ హ్యాండిల్, అండ్ ఇక్కడ ఇవేవైతే కంట్రోల్స్ ఉన్నాయో బై యూజింగ్ దిస్ కంట్రోల్స్ మనము చైర్ని యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఇక్కడ ఈ చైర్ పైన మనకి కొంచెం చేంజెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఫ్రంట్కి వెళ్దాము. దిస్ ఈజ్ 1 సింగిల్ టచ్. మళ్ళీ రేర్ రావాలంటే మళ్ళీ మనకి ఈ విధంగా ప్రెస్ చేస్తే మళ్ళీ వెనక్కి వస్తుంది. అండ్ అలాగే హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనము. లుక్ ఎట్ దిస్. అండ్ అలాగే డౌన్ అంటే మళ్ళీ కిందికి కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు బ్యాక్ సపోర్ట్, వెనకాలకి ఇక్కడ చూడొచ్చు రిక్లైన్ యాంగిల్, కంప్లీట్ రిక్లైన్ అవ్వచ్చు మనము. ఎనీవేస్ డ్రైవర్ అయితే ఇట్లా రిక్లైన్ అయితే డ్రైవ్ చేయరు. జనరల్లీ ఎప్పుడైనా రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు దిస్ యూ కెన్ యూస్. అండ్ అలాగే మళ్ళీ సింగిల్గా 1 టచ్ ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఈ బటన్ ఏదైతే ఉందో మనకి హెడ్ రెస్ట్కి సంబంధించి యూ కెన్ సీ ద హెడ్ రెస్ట్ వచ్చేసి మనకి చేంజెస్ జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చైర్ అడ్జస్ట్మెంట్స్ అండి. అగైన్ మనకి ఇక్కడ చూసుకుంటే మెమరీ సీట్స్ ఇచ్చారు, 3 మెమరీస్ ఇచ్చారు. రియర్ సైడ్ మనకి 2 మెమరీస్ ఇచ్చారు. ఒకటి కో ప్యాసింజర్ వైపు 2 మెమరీస్, అలాగే ఇటువైపు కూడా 2 మెమరీస్. కానీ ఇక్కడ చూసుకుంటే డ్రైవర్కి 3 మెమరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జర్మన్ మేడ్ ప్రతి కార్లో ఇక్కడ మనకి కింద ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు మర్క్లో చేంజ్ అయిపోయింది. అదే నేను మీకు చెప్పాను. ఇక్కడ చూడొచ్చు ఎంత రిచ్గా కనిపిస్తుందో. లైట్ అనేది మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు అక్కడ బయట చూడొచ్చు, మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నప్పుడు లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయి. ఫిజికల్ కీ ఇచ్చారు, చాలా బాగుంది. సరౌండింగ్స్లో మళ్ళీ సిల్వరిన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనకి ఏసీ వెంట్స్ కనిపిస్తున్నాయో ఈ ఏసీ వెంట్స్ యొక్క డిజైన్ ఏది ఉందో కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. మీరు ఇటువైపు చూడొచ్చు. అది జనరల్గా మనకి కార్లో రౌండ్ సర్కిల్ షేప్లో వస్తాయి కదా, ఇప్పుడు మాత్రం మనకి ఇట్లా రెక్టాంగిల్ షేప్లో డిజైన్ చేశారు. ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. డిజైన్ అయితే సీరియస్గా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక న్యూ ఫీలింగ్ అయితే మనకి కార్లో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ మనకి ఇక్కడ ఇచ్చారు. యూ కెన్ సీ దిస్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్, బ్యాక్ సైడ్ ఆటో హోల్డ్, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. సరౌండింగ్లో కూడా మళ్ళీ మనకి సిల్వరిన్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనం రివర్స్, న్యూట్రల్, పార్కింగ్, డ్రైవ్. మనకి ఈ లీవర్స్ కూడా చూడొచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా వరకు ఇన్ఫ్యాక్ట్ ఈ
కార్ వచ్చేసి చాలా క్లాసీగా ఉంటుంది, కానీ ఈసారి ఏంటో ఈ మోడల్లో చాలా వరకు కొంచెం స్పోర్టీ ఎలిమెంట్స్ని కూడా టచ్ చేసింది మర్సిడీస్. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి వైపర్కి సంబంధించిన కంట్రోల్స్ అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్లస్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇది ప్లస్ ఇది మైనస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టీరింగ్ అండ్ ఆల్సో ద డాష్ బోర్డ్కి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఈస్ ద డిజిటల్ డిస్ప్లే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిజిటల్. ఒకసారి మనం యాక్సెస్ చేసి చూద్దాము. హౌఎవర్ క్లాసిక్ మీరు ఇక్కడ చూడొచ్చు, టచ్ చేస్తే అగైన్ యూ విల్ గో టు ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు సింప్లీ ఇక్కడ మీరు ఈ విధంగా టాగుల్ చేస్తే స్క్రీన్ పైన ఉన్న ఒక్కొక్క ఫీచర్ అనేది మనకి యాక్సెస్ అవుతుంది. సర్వీస్, అసిస్టెన్స్, నావిగేషన్, క్లాసిక్ వేలో మనకి డిస్ప్లే ఎక్స్క్లూజివ్. ఒకసారి ఓకే చేసి చూద్దాము. సో ఈ విధంగా కనిపిస్తుంది మళ్ళీ. అండ్ అగైన్ ఓకే, హోమ్, స్పోర్ట్లో వెళ్దాము ఒకసారి. ఐ థింక్ సో స్పోర్ట్లో వెళ్ళిన వెంటనే మనకు కొంచెం రోరింగ్ సౌండ్ వస్తుంది ఎగ్జాస్ట్ నుంచి. ఓకే, రోరింగ్ సౌండ్ అయితే ఏం రావట్లేదు, కానీ మొత్తంగా మనకి లేఅవుట్ వచ్చేసి గ్రాఫిక్స్ వచ్చేసి UI వచ్చేసి రెడ్ ఇన్ కలర్లో స్పోర్ట్స్ని ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ విధంగా మనకి చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఇంజన్ డేటా, ఇక్కడ చూసుకుంటే G-ఫోర్స్ మీటర్ ఇచ్చారు. సో అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ నుంచి మళ్ళీ మనం లాస్ట్ ఏముంది అండర్ స్టేటెడ్ అని ఉంది. ఓకే, ఇక్కడ చూసుకుందాము ఒకసారి అండర్ స్టేటెడ్. ఓకే, సో డిఫరెంట్ వేలో మనకి డిస్ప్లే అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ ఫీచర్స్ మనం యాక్సెస్ చేస్తూ వీ కెన్ కంట్రోల్ దిస్ స్క్రీన్ అండ్ ఆల్సో ఆల్ ద డీటెయిల్స్. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పినట్టు క్రూజ్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ నేను ఏదైతే చెప్పానో ఇక్కడ మనం హోమ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న స్క్రీన్ మనకి మధ్యలో ఉన్న స్క్రీన్ వచ్చేసి యాక్సెస్లోకి వస్తుంది. అండ్ ప్రతి ఒక్క మోక్ కార్లో మనం ఇప్పటివరకు చూసాం కదా, ఇక్కడ మనకు ఒక టచ్ ప్యాడ్ ఉంటుంది, ఇక్కడ మనం యాక్సెస్ చేస్తాము, ఒక రొటేటరీ డయల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ కార్లో అది అవైలబుల్గా లేదు. ఇప్పుడు ఆ యాక్సెస్ మొత్తం ఇక్కడే ఇచ్చారు. ఇక్కడ హోమ్ ప్రెస్ చేయొచ్చు, మీరు ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి ఫ్లూయిడిక్ టచ్ రెస్పాన్సివ్ ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ యాక్సెస్ చేద్దాము హోమ్, తర్వాత ఓకే. నావిగేషన్ ఇందాక నేను మీకు రేర్ సైడ్ చూపించాను కదా, ఇవి అన్ని ఫీచర్స్ మనకి ఇందులో కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ జోన్ మనకి ఫ్రంట్లో ఇక్కడ ఏసీకి సంబంధించి అండ్ అలాగే వైపర్కి సంబంధించి మనకి హీటెడ్ సీట్స్కి సంబంధించి క్లైమేట్కి సంబంధించి మెన్యూ మీరు చూడొచ్చు, ఆటోమేటిక్ అండ్ ఇక్కడ డైనమిక్. సో మోకార్లో మీకు తెలుసు కదా, ఇక్కడ ఒక చిన్న డైల్ ఉంటుండే, మనం డైనమిక్ ప్రెస్ చేసిన వెంటనే స్పోర్ట్, అలాగే చూడొచ్చు మీరు ఇక్కడ స్పోర్ట్స్ ప్లస్, ఈకో, ESP. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనకి టచ్ రెస్పాన్సివ్ ఇచ్చారు. అన్నీ నేను చెప్పాను కదా చేంజ్ చేశారు ఎలిమెంట్స్ అని, చాలా డిఫరెంట్ వేలో. ఇన్ఫ్యాక్ట్ చాలా లగ్జరియస్గా ఈసారి ఈ కార్లో అనేది ట్రీట్మెంట్ అనేది జరిగింది. ఇది 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా అండి. చూడొచ్చు మీరు, వ్యూ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది, హెచ్డీలో కనిపిస్తుంది. పార్కింగ్ అసిస్టెన్స్ గురించి మనం చూసుకుంటే లుక్ ఎట్ దిస్. మనము వెహికల్ టర్న్ చేస్తే కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, డ్రైవ్ ఫార్వర్డ్ టు సర్చ్ పార్కింగ్ స్పేస్. ఇది మనము ఆటో పార్క్ కూడా చేయొచ్చు దీంట్లో, ఆ ఫీచర్ కూడా ఉంది. అండ్ ఇంకొకసారి మీకు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. కెమెరా వ్యూస్ మీరు చూడండి, ఫ్రంట్ వ్యూ, రియర్ వ్యూ ఎంత హెచ్డీలో కనిపిస్తుంది, సైడ్లో అండ్ ఇటువైపు ఆటో ఇది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు, స్టీరింగ్ మనం మూవ్ చేస్తుంటే టైర్స్ కూడా మూవ్ అవుతున్నాయి చూడండి. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ టెక్ ఈ కార్లో మర్క్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సీరియస్లీ చాలా బాగుంది. అండ్ ఒక్క నిమిషం మళ్ళీ కెమెరా వ్యూస్లో ఇక్కడ చూడొచ్చు మీరు, యాక్టివేషన్ పొజిషన్ సేవ్డ్. సో మనకి ఎప్పుడైతే ఈ పొజిషన్ ఓకే అనిపిస్తే అది మనం సేవ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్లీ మనం ఎప్పుడైతే అది ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ వ్యూకి వచ్చేస్తుంది. అదర్వైజ్ మళ్ళీ మనము మాన్యువల్గా మన కార్ని ఎప్పుడైతే పార్క్ చేస్తుంటామో ఇన్ డీటెయిల్డ్గా రియర్ సైడ్ ఎలా ఉంది, ఏమైనా కొలిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ ఎంత హెచ్డీలో కనిపిస్తుంది మీరు చూడండి. కెమెరా క్వాలిటీ ఈజ్ ఆన్ ద సీరియస్లీ నెక్స్ట్ లెవెల్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ హాజర్ లైటింగ్కి సంబంధించి మనకి ఇది కూడా చూడొచ్చు. సో కంప్లీట్గా మొత్తం లేఅవుట్ కూడా చేంజ్ అయిపోయింది, గ్రాఫిక్స్ చేంజ్ అయిపోయాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాము. ఈ వుడెన్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా, ఇది చాలా వరకు రిచ్నెస్ని మనకి క్యాబిన్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి సార్ట్ ఆఫ్ బ్రౌన్ కలర్లో మనకి వుడెన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ వచ్చేది, కానీ ఇది ఇంకొంచెం ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైతే మ్యూజిక్ ఆన్ చేస్తామో ఈ డయల్ ఏదైతే ఉందో ఇది మనకి బయటికి వస్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు. నేను ఇక్కడ ఎప్పుడైతే రేడియో అనేది యాక్సెస్ చేస్తానో, చలో ఒక్కసారి రేడియోకి వెళ్దాం. వేర్ ఇస్ ఇట్? ఓకే, రేడియో యాక్సెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు వస్తుంది. ఎప్పుడైతే మీరు మ్యూట్ చేస్తారో
ఆటోమేటిక్ మళ్ళీ దాని పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, ఒక టెకీ ఫీచర్. ఆల్మోస్ట్ మనకి వేరే కార్స్లో కూడా ఉన్నాయి. సో ఇది ఒకసారి డెమాన్స్ట్రేట్ చూద్దామని మీకు చూపించాను. కింద చూసుకుంటే కూడా మనకి అంబియంట్ లైటింగ్ చూసుకోవచ్చు మీరు, డెడ్ పెడల్, ప్రాపర్ డెడ్ పెడల్, అండ్ ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్స్తో మనకి బ్రేక్ అండ్ అలాగే యాక్సలరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ లెదర్ ట్రీట్మెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఓవరాల్గా ఇక్కడ వైపు అండ్ అలాగే మనకి సెంటర్ డాష్ బోర్డ్తో కంటిన్యూగా మళ్ళీ మనకి గ్లవ్ బాక్స్లో కూడా, గ్లవ్ బాక్స్ని మనము లాక్ కూడా చేసుకోవచ్చు. గ్లవ్ బాక్స్ చూసుకోవచ్చు, చాలా మ్యాసివ్గా ఇచ్చారు, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పేస్ అయితే గ్లవ్ బాక్స్లో చాలా పెద్దగా ఇచ్చారు. ప్రీవియస్ ఎస్ మోడల్లో చూసుకుంటే దాంతో కంపేర్ చేస్తే కొంచెం గ్లవ్ బాక్స్ సైజ్ కూడా ఇప్పుడు పెరిగింది. అండ్ అలాగే ఇక్కడ మనం ఇప్పుడు స్టోరేజ్ స్పేస్ చూద్దాము. దిస్ ఈజ్ వెరీ సింపుల్, హౌ నైస్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. అగైన్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్, ట్విన్ కప్ హోల్డర్స్, యూఎస్బిసికి సంబంధించి 2 పోర్ట్స్ ఇచ్చారు, టైప్ సి. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరేజ్. అండ్ లుక్ అట్ దిస్, హౌ ప్రీమియం. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. సో ఛార్జింగ్ అయితే నో ప్రాబ్లమ్, 12 ఫోన్స్ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎ కేబుల్స్ విత్ యూ. అండ్ ఇక్కడ చూసుకుంటే రియర్ వ్యూ మిర్రర్ విచ్ ఇస్ ఆటో డిమ్మింగ్ ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఇస్ ద సన్ ప్రొటెక్టర్, ద వ్యానిటీ మిర్రర్ లైట్. అండ్ అలాగే అనదర్ ఇంకొకటి కూడా మనకి అండ్ అగైన్ ఇక్కడ ఇంకొకటి కూడా మనకి వైజర్ ఇవ్వడం జరిగింది, సో దట్ కంప్లీట్గా మీరు సన్ నుంచి ప్రొటెక్ట్ అవ్వచ్చు, కంప్లీట్గా కవర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ సీరియస్లీ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ ఆల్ ద వే. సేమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వైపు కూడా వీ హ్యావ్ అంబియంట్ లైటింగ్. అండ్ ఈ ఏదైతే మనకి డిజైన్ ఉందో ఈ డిజైన్ చాలా వరకు ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. దిస్ ఈజ్ అగైన్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. రియర్ సీట్ బెల్ట్ అగైన్ ఇక్కడ చూసుకోవచ్చు, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ సీరియస్లీ చాలా బాగా లేఅవుట్ చేశారు. SOS 1 సింగిల్ టచ్ ఎమర్జెన్సీకి సంబంధించి. అండ్ ఇక్కడ మర్క్కి సంబంధించి మర్క్ మీ, ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మర్క్ ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది ఇఫ్ ఎనీథింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అండ్ ఇక్కడ మనము పానోరామిక్ సన్ రూఫ్ ఏదైతే ఉందో మనం టచ్ రెస్పాన్సివ్గా ఇక్కడ మనకి బటన్స్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా అనేస్తున్నాను, చూడొచ్చు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకోసారి డెమాన్స్ట్రేట్ చేస్తాను. దెన్ మళ్ళీ ఒకసారి మనం స్వైప్ చేస్తే కంప్లీట్గా రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో లుక్ అట్ దిస్, ఎంత ఏరీ ఫీలింగ్ ఉంది మనకి ఇందులో. అగైన్ సింగిల్గా మళ్ళీ ఒక స్వైప్, వావ్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అగైన్ 1 మోర్ సింగిల్ స్వైప్, లుక్ అట్ దిస్. దెన్ ఫ్రంట్ అనేస్తే ఫ్రంట్కి స్వైప్ చేయగానే లుక్ అట్ దిస్, స్వైప్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు హోల్డ్ చేయగానే అది ఆగిపోతుంది. అగైన్ మళ్ళీ మనం స్వైప్ చేస్తే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. టెక్ ఫీచర్స్ చాలా ఫుల్లీ లోడెడ్గా ఉన్నాయి. అండ్ ఈ అంబియంట్ లైటింగ్ అయితే ఐ రియలీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్, చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. ఫస్ట్ మనం హోమ్కి వెళ్దాము. ఒకసారి ఇక్కడ హోటల్ ఫీచర్స్, ఇందులో సేమ్ ఇవే ఫీచర్స్ మనం అక్కడ యాక్సెస్ చేసాము. ఒకసారి చూద్దాము ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయో. ఐ డోంట్ థింక్ సో దట్ వీ హ్యావ్, బికాస్ దిస్ ఈస్ ద మెన్యూ దేర్. సేమ్ అదే మెనూ ఉంది కాబట్టి మనకి ఐ డోంట్ థింక్ సో దట్ సంథింగ్ ఎక్స్ట్రా యూ విల్ గెట్ ఇట్. అగైన్ ఒకసారి అంబియంట్ లైటింగ్ చూడండి, బ్రైట్నెస్ మనము లైక్ అంబియంట్ లైటింగ్ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ బ్రైట్నెస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎఫెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వార్నింగ్ అసిస్టెన్స్, గ్రీటింగ్, మల్టీ కలర్ యానిమేషన్స్. కలర్స్లోకి వెళ్తే వీ హ్యావ్ ద మోనోక్రోమ్ ఆల్రెడీ చూపించినట్టు మల్టీకి సంబంధించి. అగైన్ యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వావ్, సీరియస్గా క్లబ్లో ఉన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. మీరు ఇక్కడ ఎప్పుడైతే చేంజ్ చేస్తున్నారో అంబియంట్ లైటింగ్ మనకి డిస్ప్లేలో కూడా చేంజ్ అయిపోతుంది. డిడ్ యూ అబ్జర్వ్ దాట్? డిడ్ యూ సీ దిస్? ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అంబియంట్ లైటింగ్. అంబియంట్ లైటింగ్ మార్నింగ్ టైంలోనే ఈ విధంగా కనిపిస్తుంది, అమేజింగ్గా ఉంది. నైట్ టైంలో అయితే సీరియస్గా యూ విల్ ఎంజాయ్ అ లాట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద టచ్ ప్యాడ్ అండి. టచ్ ప్యాడ్ కూడా సైజ్ పెరిగింది, 13.2 సెంటీమీటర్స్గా ఇచ్చారు, చాలా బాగుంది. మొత్తం లేఅవుట్ కూడా మార్చేశారు. అండ్ అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో లైక్ డిజైన్ ఆఫ్ ఎయిర్ వెంట్స్ కానీ, అండ్ అలాగే వుడెన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ కానీ, అండ్ ఇక్కడ ఏదైతే మనకి క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయో అండ్ డోర్ పైన ఉన్న మనకి హ్యాండ్ రెస్ట్ పైన ఉన్న డిజైన్ కానీ, సో ప్రీవియస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే కంప్లీట్గా మనకి చేంజెస్ అనేది జరిగింది. ఇట్స్ లుకింగ్ ఆల్ న్యూ S క్లాస్ S400, చాలా బాగుంది. అని ఇప్పుడు మనం XT
ఎక్స్టీరియర్లో ఏమేమి ఉన్నాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద సేమ్ ఆన్ గోయింగ్ షార్ట్ డిజైన్. మనకి ఎక్కువ డిజైన్లో చేంజెస్ ఏం లేవు. గ్రిల్ చూసుకుంటే సేమ్ మనకి అదే సార్ట్ ఆఫ్ స్లాంట్ గ్రిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో చూసుకుంటే పార్కింగ్ కెమెరా విచ్ ఇస్ 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఇందులో ప్లేస్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్స్తో ఈ ఏదైతే గ్రిల్ ఉంటుందో గ్రిల్ కొంచెం మ్యాసివ్గా ఉండడం వల్ల ఒక రిచ్నెస్ ఫీలింగ్ ఉంటుంది. లైక్ మీరు ఒక రోల్స్ రాయల్స్ కానీ ఒక బెంట్లీ కానీ చూసినప్పుడు గ్రిల్ని చూడంగా స్పెసిఫిక్గా మర్క్లో ఉన్న ఎస్ క్లాస్కి సంబంధించి గ్రిల్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు వేరే మర్క్ కార్లో చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ సార్ట్ మనకి మధ్యలో రౌండింగ్ షేప్లో మర్క్ లోగో వచ్చి రెండు మనకి హారిజాంటల్ లైన్స్ వస్తాయి. కానీ ఎస్ క్లాస్కి సంబంధించి మాత్రం ఈ సార్ట్ ఆఫ్ గ్రిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. మీరు ఫ్రంట్లో చూడంగానే కూడా నోటీస్ చేయొచ్చు ఇది ఎస్ క్లాస్ వెహికల్ మర్సిడీస్ నుంచి అని. అండ్ అలాగే కింద కూడా చూసుకుంటే మనకి క్రోమ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. ప్రీమియంనెస్ చాలా బాగుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇట్స్ అబౌట్ హెడ్ లైట్ అండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ లైట్కి సంబంధించి లైట్ త్రో చాలా ఇంప్రూవ్ అయింది ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే. ఇందులో మనకి హెచ్డి లైట్తో పాటు డిజిటల్ లైట్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో విజిబిలిటీ ప్రీవియస్ మోడల్తో ఇప్పుడు ఇంకా చాలా పెరిగింది. సో నైట్ డ్రైవ్స్లో వెళ్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్స్లో వెళ్తున్నప్పుడు విజన్కి మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్, దేర్ వోంట్ బీ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఫర్గెట్ అబౌట్ ప్రాబ్లమ్ అనే వర్డ్ కూడా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ విజన్ ఇందులో అస్సలు కనిపించదు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్రంట్ అండి. ఇందులో అలాగే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బోనెట్ పైన చూసుకుంటే మనకి మోకి సంబంధించిన బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు సైడ్ వ్యూ చూద్దాం ఫ్రెండ్స్. సైడ్లో వెహికల్ యాక్చువల్లీ లెంత్ ప్రకారంగా చూసుకుంటే 200 మిల్లీమీటర్స్ ఇప్పుడు ఈ S400లో అనేది లెంత్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం వీల్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో చూసుకుంటే మనకి R20 వీల్ సైజ్ ఇస్తున్నారండి. మషిన్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ డ్యూయల్ టోన్ ఇవ్వడం జరుగుతుంది. మర్క్ బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేక్ క్యాలిపర్ చాలా మ్యాసివ్గా ఉంది. వెంటిలేటెడ్ డిస్క్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే 255/40 అనేది మనకి ఇస్తున్నారు. ఇందులో మనకి పెర్లీ టైర్స్ని యూస్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ORVM గురించి మాట్లాడుకున్నట్లయితే ORVM వచ్చేసి కంప్లీట్లీ బాడీ ఇన్ కలర్ ఇవ్వడం జరుగుతుంది. సో బ్రౌన్ కలర్లో మనకి బ్రౌన్ కలర్ ఇచ్చారు. వేరే కలర్ చూస్ చేసుకున్న వాళ్ళకి వేరే కలర్లో, ఇన్ఫ్యాక్ట్ లైక్ బాడీ కలర్లో మనకి ORVM ఇవ్వడం జరుగుతుంది. టోన్ ఆన్ సిగ్నల్ కూడా ఇందులోనే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ORVM పైన మనకి ఇక్కడ లేన్ వాచ్ కెమెరాతో పాటు కింద మనకి మోకి సంబంధించి ఏదైతే లోగో ఉంటుందో నైట్ టైం మనకి కింద కనిపిస్తుందో, సో ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ అయింది. ఇప్పుడు కూడా ఇక్కడ కనిపిస్తుంది, కానీ లైట్ ఉండడం వల్ల యూ కెనాట్ బీ సీన్. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రొజెక్ట్ అవుతుంది మోకి సంబంధించి బ్రాండింగ్. నైట్ టైంలో మీకు మోక్ లోగో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డోర్ హ్యాండిల్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. స్లీక్గా కూడా కనిపిస్తుంది. టాప్ సైడ్లో మనకి క్రోమ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. అగైన్ బాటమ్ సైడ్లో మనకి సేమ్ బాడీ ఇన్ కలర్ అనేది ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది. ప్యాసివ్ ఎంట్రీతో పాటు ఇక్కడ కూడా మర్సిడీస్ బెంజ్ అటెన్షన్ ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్క ప్లేస్లో మీకు మోక్ సంబంధించి మర్సిడీస్ బెంజ్ అని మీకు విండ్షీల్డ్ పైన అండ్ అలాగే డోర్ హ్యాండిల్స్ పైన కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మర్సిడీస్ బెంజ్ అనేసి మనకి ప్రీవియస్ మోడల్లో హ్యాండిల్ పైన ఉండకపోతుండే, ఇప్పుడు డోర్ హ్యాండిల్ పైన కూడా మర్సిడీస్ బెంజ్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కూల్ థింగ్. ఈ న్యూ వేరియంట్లో మనం చూడొచ్చు. చేయగానే ఈ విధంగా మనకి డోర్ హ్యాండిల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ అలాగే ఈ మిర్రర్కి సంబంధించి సరౌండింగ్స్లో క్రోమ్ లైనింగ్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేశారు. బీ పిల్లర్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ బ్లాక్ అండ్ కలర్లో ఇస్తున్నారు. అండ్ కింద మనం వీల్ బేస్ గురించి మాట్లాడుకుంటే లుక్ ఎట్ దిస్ లాంగ్ వీల్ బేస్. అండ్ కింద కూడా మనకి ఒక క్రోమ్ ప్లేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల సైడ్ లుక్స్ కూడా కొంచెం ప్రీమియంగా, ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు రాయల్గా కూడా కనిపిస్తున్నాయి. అదే సైడ్ నుంచి మీరు చూసుకుంటే ఫ్లోటింగ్ డిజైన్ మనకి రియర్ వైపు వస్తుందండి. అండ్ పైన కూడా మనకి పానరోమిక్ సన్ రూఫ్ ఇచ్చారు. చూసారు కదా ఇంటీరియర్లో ఆల్రెడీ పానరోమిక్ సన్ రూఫ్. అండ్ ఇప్పుడు మనం టైర్ సైజ్, రియర్ టైర్ సైజ్ గురించి అలాగే టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీ గెట్ అగైన్ R20 వీల్స్ ఇస్తున్నారు. సేమ్ అదే మషిన్ కట్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లుక్ ఎట్ ద బ్రేక్ క్యాలిపర్స్, అగైన్ వెరీ మ్యాసివ్. వెంటిలేటెడ్ డిస్క్ రియర్ సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్ 4 వీల్స్కి మనకి వెంటిలేటెడ్ డిస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 285/35 అనేది మనకి రియర్ సెక్షన్లో ఇచ్చారు. సో ఫ్రంట్ కన్నా రియర్ సైడ్ మనకి వైడర్ టైర్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనము రియర్ వ్యూ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే 4MATIC మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్యాజింగ్. బికాస్ 4MATIC ఈజ్ నథింగ్ బట్ ఆల్ వీల్ డ్రైవ్. మోక్లో మనకి 4MATIC అని ఉంటుంది. ఇక్కడ ఇదైతే క్రోమ్ మీరు కనిపిస్తుందో, ఈ క్రోమ్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మనం టెయిల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి క్రిస్టల్ ఎల్ఈడిని యూస్ చేశారు. మీరు క్లోజప్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఇందులో డిజైన్ అనేది చేయడం జరిగిందో. ఇక్కడ వైపు చూడొచ్చు, స్వైప్ లైట్ మీరు చూసారా, టేల్ ఇండికేటర్ ఒకసారి స్వైప్ అయిన తర్వాత మళ్ళీ ఈ లైట్స్ కూడా మనకి స్వైప్ అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్. ఇక్కడ వచ్చేసి మొత్తం బ్రేక్ లైట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి కింద వైపు
రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు మనకి నంబర్ ప్లేట్ లైటింగ్ కూడా ఇందులోనే ప్లేస్ చేశారు. 2 ఎండ్స్లో మనకి 2 రిఫ్లెక్టర్స్ని ఇస్తున్నారు అండ్ అలాగే కింద కూడా క్రోమ్ లైనింగ్ ఇచ్చారు. డిఫ్యూజర్ కంప్లీట్గా పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్తో యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కింద టోయింగ్ హుక్తో పాటు ఇక్కడ మనకి 2 డ్యూయల్ ఎగ్జాస్ట్ ఏవైతే క్రోమ్ ఫినిష్డ్ ఉన్నాయో దీస్ ఆర్ యాక్చువల్లీ ఫేక్ ఎగ్జాస్ట్. యాక్చువల్ ఎగ్జాస్ట్ వచ్చేసి కంప్లీట్గా కిందగా ఉంది, అది కనిపించట్లేదు. బట్ దీస్ 2 ఆర్ ద ఫేక్ ఎగ్జాస్ట్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి బూట్ ఓపెన్ చేయొచ్చు. కీ పైన మనకి ఫీచర్ ఉంది, లేదా మనం లోపల నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. సింప్లీ వి విల్ ప్రెస్ దిస్, ఎలక్ట్రిక్ టేల్ గేట్ ఓపెన్ అయిపోతుంది. అండ్ నాకు ఈ బూట్ గురించి నచ్చింది ఏంటంటే ఇట్ గోస్ ఆల్ ద వే టు ద టాప్ అండి. మీరు చూడొచ్చు ఇంత హైట్ వరకు ఓపెన్ అయిపోతుంది. కంప్లీట్ బూట్ ఏరియా వచ్చేసి దిస్ ఈజ్ వాట్ సంథింగ్ ఐ సీరియస్లీ లైక్ ఇట్. ఈ కార్లో ప్రీవియస్ మోడల్ చూసుకుంటే ఇట్ వోంట్ గో, ఇంత పైకి వెళ్ళదు, ఇక్కడ వరకు వెళ్తుంది. ఇట్ ఈస్ వెరీ నైస్ వెన్ యూ వాంట్ టు లోడ్ యువర్ లగేజ్ అండ్ అన్లోడ్. చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీరు ఏదైనా థింగ్స్ వెతకడానికి కూడా అంత డిఫికల్టీగా ఉండదు. అండ్ వీ హ్యావ్ ద 2 LED లైటింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పీకర్ ప్లేస్మెంట్ ఇచ్చారు. వీ హ్యావ్ అగైన్ స్టోరేజ్ స్పేస్ ఇటువైపు. అండ్ కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ టైర్ ఇచ్చారు విచ్ ఈస్ ఆఫ్ ద స్మాలర్ సైజ్. అగైన్ మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇక్కడ కూడా ఉంది. టూల్ కిట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అగైన్ ఇక్కడ మనం లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు స్క్రాచెస్ రాకుండా ఉండడానికి ఒక సిల్వర్ ప్లేట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రీమియంగా కనిపిస్తుంది అండ్ ఆల్సో ఇట్ సర్వ్స్ ద పర్పస్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ మనకి సింపుల్గా లాక్ అలాగే బూట్ని మనం క్లోజ్ చేసే ఫీచర్ ఇచ్చారు. If you press this, automatically it shuts the tailgate. So friends, this is about the exterior. So video మొత్తం చూసారని ఆశిస్తున్నాను నేను. సో వీడియో లెంతీ అయినా మీకోసం ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫీచర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించానండి. తెలుగులో మనం తప్ప ఇంకెవరు చేయలేదు. నేషనల్ లెవెల్లో కూడా ఓన్లీ 3 to 4 ఛానల్స్ మాత్రమే ఈ కార్ని డీటెయిల్గా వాకరౌండ్తో పాటు డ్రైవ్ రివ్యూ చేశారు. సో ఇలాంటి వీడియోస్ మీరు తెలుగులో చూడాలనుకుంటే ఫస్ట్ కమ్ రివ్యూస్తో పాటు లగ్జరీ కార్స్, స్పోర్ట్స్ కార్స్ అండ్ అలాగే లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఇన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ తప్పకుండా మన బైక్ కార్ ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అండ్ అలాగే బైక్ కార్ ఛానల్ తెలుగు యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. ఎందుకంటే అక్కడ నేను ఏమేమి రివ్యూస్ చేస్తున్నానో, మన ఛానల్లో అప్కమింగ్ ఏం వీడియోస్ వస్తున్నాయో అక్కడ మీకు ఒక గ్లింప్స్ అనేది వెరీ ఫస్ట్ చూడడానికి లభిస్తుంది. సో ఫ్రెండ్స్, నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.